హాయ్ హలో వెల్కమ్ టు సహజ ఆర్ట్ ఆన్లైన్ క్లాసెస్. సో గురుకుల ఆర్ట్ టీచర్ సంబంధించి మనకి కమింగ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి ఒక ఆన్లైన్ లాంగ్ టర్మ్ క్లాసెస్ని మనం స్టార్ట్ చేయబోతున్నాం. లాస్ట్ 2 months బిఫోర్ ఒక బ్యాచ్ స్టార్ట్ చేసినాం ఆల్రెడీ. సో ఆ బ్యాచ్కి అనుగుణంగా మనకు కొత్త బ్యాచ్ని స్టార్ట్ చేస్తున్నాం. సో ఆ బ్యాచ్ని ఈ బ్యాచ్ని కలిపి మనము ఒక లాంగ్ టర్మ్ కోర్స్ని మనం లాంచ్ చేసినాం అనమాట. సో దీంట్లో ముఖ్యంగా ఉన్న ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, ముఖ్యమైన అంశాలలో తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం సంబంధించిన క్లాసెస్ మనకి టీచింగ్ అనేది ఉంటుంది. ఆన్లైన్ లైవ్ సెషన్ క్లాసెస్ అనమాట. అంటే మనకి డైలీ ఒక టైంకి క్లాసెస్ ఉంటాయి. ఆ టైంకి మనము అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో మనకు లింక్ పంపిస్తాం, లింక్ ద్వారా మనం జాయిన్ అవ్వచ్చు. లేదంటే మన యాప్ ఉంది కాబట్టి ఆ యాప్ను ఓపెన్ చేసి ఆ పర్టికులర్ కోర్స్ ఏదైతే ఉందో ఆ కోర్స్ మీద క్లిక్ చేస్తే మీకు జాయిన్ క్లాస్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ విధంగా మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఆ కోర్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఆ కోర్స్ పర్చేజ్ చేస్తారో వాళ్ళ వరకు మాత్రమే ఆ క్లాసెస్కి యాక్సెస్ అనేది ఉంటుంది. సో మిగతా వాళ్ళు జాయిన్ అవ్వడానికి అవకాశం ఉండదు అన్నమాట. సో ఇక్కడ మరి ఇది లైవ్ క్లాస్ కదా, ఈరోజు క్లాస్ మిస్ అయితే మరి ఎట్లా అనే అంశం ఉండొచ్చు. ఆ రోజు ఒక ఇంపార్టెంట్ పని వల్ల ఆ రోజు లైవ్ క్లాస్కి అటెండ్ కాకపోవచ్చు. సో అదే క్లాస్ ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయ్యి అదే క్లాస్ని మనము యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనం మిస్ అయిన క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఆ క్లాసెస్ అన్నీ మనకి డేట్ వైజ్గా ఆటోమేటిక్గా మనకి యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో స్టూడెంట్స్ దీని గురించి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఎప్పుడు మీరు క్లాస్ మిస్ అయినా ఆ క్లాసుకు సంబంధించిన వీడియో అనేది మనకి రికార్డు క్లాసెస్లో అదే కోర్సులో మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే. సో పర్టికులర్ కోర్స్ ఏదైతుందో ఆ కోర్స్ పర్చేజ్ చేసిన వాళ్ళకి మాత్రమే మనకి అందులో ఆ క్లాస్ జాయిన్ అవ్వడానికి పర్మిషన్ ఉంటుంది. సో ఈ కోర్సు కూడా అంతే అనమాట. సో దీనికి గురుకుల ఆర్ట్ టీచర్ లాంగ్ టర్మ్ ఆన్లైన్ క్లాసెస్ అని ఉంది. మనకి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. కోర్స్ అనేది ఈ విధంగా మనకి గురుకుల ఆర్ట్ టీచర్ ఆన్లైన్ లాంగ్ టర్మ్ క్లాసెస్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఈ కోర్స్ని మనము పర్చేజ్ చేసుకున్నట్లయితే మీకు క్లాసెస్ అనేవి లైవ్ క్లాసెస్ వస్తాయి. దెన్ రికార్డు క్లాసెస్ కూడా దీంట్లోనే సిలబస్ వైజ్గా మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకి స్పెషల్ ఫోకస్ ఆన్ జనరల్ స్టడీస్ అండి. ఈ కోర్స్కున్న మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి స్పెషల్ ఫోకస్ ఆన్ జనరల్ స్టడీస్. ఓకేనా. సో దానికంటే ముందుగా మీరు ఏం చేయాలంటే ప్లేస్టోర్ నుంచి సహజ ఆర్ట్ ఆన్లైన్ క్లాసెస్ అనే ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో దీంట్లో ఈ సిలబస్ వైజ్గా లైవ్ క్లాసెస్ ఉంటుంది. దాని తర్వాత అవే క్లాసెస్ని రికార్డ్ చేసి మీకు ఆ కోర్స్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటంటే మనకి ఓల్డ్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో పాత పేపర్స్, ఈ పాత పేపర్స్ సంబంధించిన ఓల్డ్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మోడల్ క్వశ్చన్స్ని మనము ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. సో తర్వాత నెక్స్ట్ క్లాస్ టైమింగ్ అనేది ఈవినింగ్ టైంలో ఉంటుంది. ఇది 7 to 8 కానీ లేదా 6 to 7 కానీ ఈవినింగ్ టైంలోనే మ్యాక్సిమం ఉంటుందండి క్లాసు. సో లేదంటే మనకి ఎగ్జామ్ డేట్ మనకి అనౌన్స్ అయిందంటే ఆ ఎగ్జామ్ డేట్ ఆధారంగా మనకి క్లాసెస్ అనేవి మనకి ఏ టైంలో అయినా ఉండొచ్చు అనమాట. ఓకే. లాస్ట్ టైము రీసెంట్గా జరిగిన ఎగ్జామ్ ఏదైతుందో గురుకుల ఆర్ట్ టీచరు 2023 ఆగస్టులో జరిగిన ఎగ్జామ్కి మనం లాస్ట్ 1 week డే మొత్తం తీసుకున్నాం. ఎందుకంటే స్టూడెంట్స్ ప్రాక్టీస్ అవ్వడం కోసం అని చెప్పేసి ప్రాక్టీస్ బిట్స్ని సిలబస్ని మరొకసారి రివిజన్ చేయించడం జరిగిందనమాట. సో దానివల్ల ఏమైందంటే స్టూడెంట్స్ చాలా బెనిఫిట్ అవ్వడం జరిగింది. బట్ బ్యాడ్ లక్ ఆ ఎగ్జామ్ రద్దయింది. సో ఓకే, ఈ విధంగా మనకి కమింగ్ నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామ్ అది 3 months ఉండని 4 months ఉండని ఎప్పుడైనా ఉండని. బట్ కానీ మనకి ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నామంటే మనకి జనరల్ స్టడీస్ అండ్ ఆర్ట్ ఎడ్యుకేషన్ అనే సిలబస్ మనం కవర్ చేయాలి కాబట్టి ఈ లాంగ్ టర్మ్ ప్రాసెస్ తీసుకోవాలి. డైలీ మనకి 1 hour క్లాస్ ఉంటుంది. ఎగ్జామ్ డేట్ వచ్చిందంటే మనకి ఆ టైమింగ్ అనేది మనం ఎక్కువగా కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకునే స్టూడెంట్స్ మనకి ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. చాలామంది స్టూడెంట్స్ మనకి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చే వాళ్ళందరూ కూడా మనకి నోటిఫికేషన్ వచ్చినాక ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. బట్ కానీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎప్పుడైనా కానీ పేషెన్స్ ఉండాలండి. ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా కానీ మనం సిద్ధంగా ఉండాలి. కాబట్టి ముందుగానే నోటిఫికేషన్ బిఫోరే మనము స్టార్ట్ చేసి ఉండాలనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి.
అప్పుడే మనం సిలబస్ కంప్లీట్ చేయగలుగుతాం, ఎగ్జామ్ని మనము క్రాక్ చేయగలుగుతాం. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఈ కోర్స్ ఎవరైతే తీసుకుంటారో ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళకి 50% డిస్కౌంట్ తోటి ఆర్ట్ మెటీరియల్ అనేది డెలివరీ చేయబడుతున్న విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఇంకా ఇక్కడ దీంట్లో మనకి ఈ కోర్స్ అనేది ఈ కోర్స్ మీకు కనిపిస్తుంది కదా, ఈ కోర్స్ ద్వారా మీకు మనకి యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనం పబ్లిష్ చేసినాం ఈ కోర్స్ని. మన యాప్ని సహజ ఆర్ట్ ఆన్లైన్ క్లాసెస్ యాప్ ఏదైతే ఉందో ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఈ కోర్స్ అందుబాటులో ఉంటుంది. సో దీనికి సంబంధించి అసలు క్లాసెస్ ఏ విధంగా ఉంటాయి, ఎట్లా క్వాలిటీతో ఉంటాయి, ఎంత క్వాలిటీతో చేస్తారు, మన క్లాసెస్ ఆఫ్ వే ఆఫ్ టీచింగ్ ఏ విధంగా ఉంటుంది అన్నది మీకు ఒక కాన్సెప్ట్ ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఆటోమేటిక్గా చాలామంది ఆన్లైన్ క్లాసెస్ అనగానే ఏమీ అర్థం చేసుకుంటారంటే క్వాలిటీ ఉండవని అర్థం చేసుకుంటారు. కానీ మన క్లాసెస్ ఏ విధంగా ఎంత క్వాలిటీతో ఉంటాయి, ఎంతమంది మన స్టూడెంట్స్ మన ఇన్స్టిట్యూట్ నుండి ఆల్రెడీ డిఫరెంట్ సొసైటీస్లో జాబు వాళ్ళు సాధించడం జరిగింది. చాలామంది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మన జాబ్ని ఆల్రెడీ ఈ జాబ్ని గురుకుల ఆర్ట్ టీచర్ జాబ్ని చాలామంది మన స్టూడెంట్స్ క్రాక్ చేయడం జరిగింది. ఆల్రెడీ 2017 నుంచి దే ఆర్ ప్రజెంట్ వర్కింగ్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 20 నుంచి 25, 30 మంది దాకా మనకి స్టూడెంట్స్ అందులో మన 2017లో నోటిఫికేషన్లో జాబ్ని క్రాక్ చేయడం జరిగిందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో దీనికి సంబంధించిన అంశంకి మనకి దీని ద్వారా మనకి ఈ పేజ్ తోటి ఏదైతే ఉందో ఈ విధంగా మనకి మనకి యాప్లో మనకి క్లాసెస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇది ఫ్రంట్ పేజ్ అనమాట. ఈ విధంగా ఉంటుందన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో నెక్స్ట్ అసలు వే ఆఫ్ టీచింగ్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఇప్పుడు మీకు ఒక చిన్న కాన్సెప్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక చిన్న కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లాసెస్ ఏ విధంగా ఉంటాయనే అంశం పైన మనం ఫోకస్ చేయాలి. ఓకే, మనకి ఉన్న టాపిక్లో మనకి ఇచ్చిన సిలబస్లో ఈ విధంగా ఉండడం జరిగింది. తెలంగాణ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లోగోస్ అండ్ సింబల్స్ ప్రజెంట్ అండ్ పాస్ట్ అనే ఒక కాన్సెప్ట్ మనకి సిలబస్లో ఇవ్వడం జరిగింది. సో ఈ సిలబస్ పైన ఈ కాన్సెప్ట్ గురించి మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు ఏ విధంగా వే ఆఫ్ టీచింగ్ కాన్సెప్ట్ ఏ విధంగా ఉంటుంది, ఆ కాన్సెప్ట్ తగ్గట్టుగా క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇది సింబల్ అండి. ఇది అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మనకి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత 2014 జూన్ 2 నాడు నూతన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం 29వ రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. అవునా? సో అప్పటి వరకు మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం కాబట్టి ఆ తర్వాత నూతన రాష్ట్రంగా ఏర్పాటు తర్వాత ప్రభుత్వ పాలన నూతన రాష్ట్రంలో ప్రభుత్వ పాలన కోసం ప్రభుత్వం ఒక లోగోను క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఒక సింబల్ ఉండాలి కాబట్టి ఆ సింబల్ను క్రియేట్ చేయడం కోసం ఒక ఆర్టిస్ట్కి ఇవ్వడం జరిగింది. సో ఆ ఆర్టిస్ట్ ఏం చేసిందంటే ఆయన పేరు ఏలె లక్ష్మణ్ అనే ఒక ఆర్టిస్టు కదిరేనిగూడెం ఉమ్మడి నల్గొండ జిల్లా మరి ప్రస్తుతమైతే యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ఆర్టిస్టు ఏలె లక్ష్మణ్ అనే ఒక ఆర్టిస్టు ఫేమస్ తెలంగాణ ఆర్టిస్టు ఈయన ఈ లోగోని క్రియేట్ చేయడం జరిగింది. ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ లోగోని క్రియేట్ చేయడం జరిగిందనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామినేషన్లో ఇక్కడ నుంచి క్వశ్చన్ అడిగింది, హూ ఆర్ ద క్రియేటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ లోగో, హూ క్రియేటెడ్, ఎవరు ఈ తెలంగాణ ప్రభుత్వ లోగోని క్రియేట్ చేసిరని ఎగ్జామ్లో అడగడం జరిగింది ఈ క్వశ్చన్. సో ఈ లోగో గురించి ఫస్ట్ మనకి తెలంగాణ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లోగోస్ అండ్ సింబల్స్ ప్రజెంట్ అండ్ పాస్ట్ అని మనకి సిలబస్లో ఇవ్వడం జరిగింది కాబట్టి దానికి సంబంధించిన సిలబస్లో కాన్సెప్ట్ గురించి మనం ఇలా మాట్లాడుతున్నాం. దాంట్లో తెలంగాణ గవర్నమెంట్ లోగో అనేది ఒక సింబల్ గురించి మనం డిస్కషన్ చేస్తున్నాం. ఇక్కడ ప్రజెంట్ అండ్ పాస్ట్ అన్నాడు కాబట్టి మనకి మనకి తెలంగాణ హిస్టరీలో
ఆల్మోస్ట్ మనకి నిజాం పరిపాలన నుంచి ద ప్రజెంట్ అంబేద్కర్ స్టాచ్యూ కానీ లేకపోతే అమరవీరుల జ్యోతి వరకు మనకి ఎలాంటి సింబల్స్ ఉన్నాయో ఈ సింబల్స్ గురించి మనము నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ సిలబస్లో భాగంగా. ఇక్కడ నుంచి ఎక్కడి నుంచైనా మనకు క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇంత పెద్ద సిలబస్, ఇంత పెద్ద ఏరియా అనమాట ఇది. చాలామందికి తెలియని అంశం ఏం చదవాలి ఏం చదవకూడదు అనేది అవగాహన ఉండదు. కాబట్టి మనకి ఆన్లైన్ క్లాసెస్ని మనం తీసుకురావడం జరిగింది. సో దాంట్లో భాగంగా మరి ఈ లోగోని మనం క్రియేట్ చేసేటప్పుడు ఈ లోగో సంబంధించిన అంశంలో లోగోలో ఏమేమి ఉన్నాయని మనం చూద్దాం. ఒక ఆర్టిస్టు లక్ష్మణ్ ఏలే అనే తెలంగాణ ఆర్టిస్టు ఈ లోగోని క్రియేట్ చేయడం జరిగిందని మనం చెప్పుకోవడం జరిగింది. ఓకే, లక్ష్మణ్ ఏలే లక్ష్మణ్. ఓకే, ఏలే లక్ష్మణ్ ఎవరు? ఆర్టిస్ట్ అన్నమాట. ఇది క్రియేట్ చేసింది ఎవరంటే లక్ష్మణ్ ఏలే అనే ఒక ఆర్టిస్ట్ అండి. సో నెక్స్ట్ మరి దీంట్లో ఏమేమి ఉన్నాయి, అసలు సింబల్స్లో ఏమేమి ఉన్నాయి? సింబల్స్లో చూసినట్టయితే మనకి తెలుగు రాష్ట్రాలను ఏకం చేసి పరిపాలించిన సామ్రాజ్యం ఏదైతే ఉందో మరి మిడివల్ పీరియడ్లో మనకి మధ్యయుగంలో మనకి కాకతీయులు పరిపాలన చేయడం జరిగింది. అవునా? సో ఈ కాకతీయుల పరిపాలన తెలుగు రాష్ట్రాలు, తెలుగు ప్రాంతాలను ఏకం చేసి ఒక హిందూ రాజ్యంగా వెలసిల్లింది. కాబట్టి దాని సింబాలిక్గా ఇక్కడ కాకతీయ పరిపాలనని, కాకతీయులు ట్యాంక్స్, కాకతీయులు మనకి లేక్స్ని, మనకి చెరువులు నిర్మించి వాళ్ళు అగ్రికల్చర్కి బాగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం మనకి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కువగా చెరువుల ద్వారా మనకి అగ్రికల్చర్ వ్యవసాయం పండిస్తున్న విషయం మనకి ఎక్కువగా సింబాలిక్గా మనకు తెలుసు. సో దాంట్లో భాగంగానే ఇక్కడ కాకతీయులు తెలుగు ప్రాంతాలను ఏకం చేసి హిందూ సామ్రాజ్యంగా వెలుగొందింది. కాబట్టి దాని సింబాలిక్గా మనకి కాకతీయ కళాతోరణాన్ని తీసుకోవడం జరిగింది. కాకతీయ కళాతోరణం. ఓకే, సో నెక్స్ట్ మనకి కాకతీయుల తర్వాత అత్యధికంగా మనకి ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో డిఫరెంట్ రిలీజియన్స్, డిఫరెంట్ లాంగ్వేజెస్ సంబంధించిన ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ ఎక్కువగా తెలంగాణలో అండ్ హైదరాబాద్లో ఎక్కువగా మనకి హిందువుల తర్వాత నెక్స్ట్ ముస్లింలకు ఎక్కువగా స్థానం ఉంది. కాబట్టి మరి ముస్లిం పరిపాలన, ముస్లిం రాజులు కూడా మనకి భారతదేశంలో మనకి మొఘల్స్, ఢిల్లీ సుల్తాన్స్, తర్వాత మొఘల్స్ తర్వాత మనకి ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో చూసినట్టయితే కుతుబ్ షాహీ డైనాసిటీ, తర్వాత మళ్ళీ మనకి అసఫ్ జాహీస్ నిజాం పరిపాలనా కాలంలో, ముస్లిమ్స్ రాజులు పరిపాలనా కాలంలో మనకి ఎక్కువగా ఇక్కడ ముస్లింల సంస్కృతికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా మనకి తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి దీని సింబాలిక్గా ముస్లిమ్స్ రెండవ స్థానం సంఖ్యలో ఉన్నారు. కాబట్టి వీళ్ళ సింబాలిక్గా చార్మినార్ని తీసుకోవడం జరిగింది. అవునా? ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న సింబల్, ఇంకొక సింబల్ ఏంటంటే విజువల్ ఏంటంటే మనకి రాజముద్ర, ద లయన్ అశోక లయన్ క్యాపిటల్ అంటాం దీన్ని. సో దీన్ని మనకి ఇండియన్ హిస్టరీలో మనకి మౌర్యన్ డైనాసిటీ వస్తుందండి. మౌర్య సామ్రాజ్యంలో అతి గొప్ప చక్రవర్తి అయిన అశోక చక్రవర్తి పరిపాలనా కాలంలో మనకి అశోక స్తంభ పిల్లర్ ఏదైతే ఉందో, ఈ అశోక స్తంభ పిల్లర్ పైన ఉన్న రాజముద్ర ఏదైతే ఉందో, ముద్ర ఏదైతే ఉందో లయన్ క్యాపిటల్ అంటాం, ద లయన్ క్యాపిటల్ ఆఫ్ సారనాథ్ అని అంటాం. సో ఇక్కడ దొరికిన ఏదైతే లయన్ పిల్లర్ ఉందో ఆ లయన్ పిల్లర్ పైన ఉన్న ఈ అశోక ముద్ర ఏదైతే ఉందో దీని సింబల్ని మనం తీసుకోవడం జరిగింది. దీన్ని మనం ది లయన్ క్యాపిటల్ అంటాం. లయన్ క్యాపిటల్ ఇది దేనికి సింబల్ అంటే మౌర్యన్ డైనాసిటీ, మౌర్య సామ్రాజ్యం ఏదైతే ఉందో ఈ మౌర్య సామ్రాజ్యం సింబల్గా తీసుకోవడం జరిగింది ఈ లయన్ క్యాపిటల్ పిల్లర్ని. సో ఇక్కడ ఈ విధంగా మనకి 3 సింబల్స్ మాత్రమే ఉన్నాయి. అవునా? నెక్స్ట్ మనకి లాంగ్వేజెస్ ఏమున్నాయి, ఎన్ని భాషలు ఉన్నాయి అనేది మనకి కావాలి. భాషలలో ఒకటి ఫస్ట్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ ఉందండి. ఇంగ్లీషు అనే పదం మనకి ఈ లోగోలో కనిపిస్తాయి. ఈ లోగోలో ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయని లాస్ట్ టైం క్వశ్చన్ పడింది ఇక్కడ నుంచి. ఇంగ్లీష్ తర్వాత ఏముందంటే తెలుగు ఉందండి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఉర్దూ ఉంది. ఓకే, సో మనకి అఫీషియల్ లాంగ్వేజెస్ తెలుగు అండ్ సెకండ్లో అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి ఉర్దూ. కాబట్టి ఈ ప్రాంతాన్ని పరిపాలించిన కుతుబ్ షాహీస్
నెక్స్ట్ వచ్చిన అసఫ్ జాహీస్ ముస్లిం పరిపాలన జరిగింది కాబట్టి సో ఇక్కడ మనకి నిజాం పరిపాలనా కాలంలో 1984 ఆ ప్రాంతంలో మనము ఉర్దూని రాజభాషగా నిజాం ప్రకటించిండు. ఆ తర్వాత మళ్ళా ఇక్కడ తెలుగు అనేది అధికార భాషగా వచ్చిందన్న విషయం తెలిసిన విషయమే. సో కాబట్టి 3 భాషలు ఉన్నాయి. సో దీనికి తోడుగా మనకి ఇక్కడ లయన్ క్యాపిటల్ కింద ఇక్కడ సత్యమేవ జయతే అనే ఉంటుందండి. సత్యమేవ జయతే అనే మనకి ఒక క్యాప్షన్ ఉంటుంది. ఇది ప్రతి ఒక్క ఎక్కడ ఈ లయన్ క్యాపిటల్ ఉంటుందో, ఈ రాజముద్ర భారత ప్రభుత్వం యొక్క రాజముద్ర ఉంటుందో అక్కడ ఖచ్చితంగా సత్యమేవ జయతే అని చెప్పేసి మనకి ఈ లాంగ్వేజ్లో ఉంటుంది. దీన్ని దేవనాగరి లిపి నుంచి సాంస్క్రిట్ వర్డ్లో ఉంటుంది అనమాట. సాంస్క్రిట్లో దేవనాగరి లిపి నుంచి తీసుకున్న ఈ వర్డ్ ఏదైతే ఉందో ఈ సత్యమేవ జయత్ అనేది ఉంటుందని తీసుకోవాలి. దీన్ని ఎక్కడ నుంచి తీసుకురంటే మౌర్యన్ డైనాసిటీ నుంచి అశోక పరిపాలన కాలంలో అశోక పిల్లర్ స్తంభంలో ఏదైతే లయన్ క్యాపిటల్ ఆఫ్ సారనాథ్ ఉందో దాని నుంచి తీసుకోవడం జరిగిందని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఏంటిది అది అంటే సత్యమేవ జయతే. ఇది సంస్కృతంలో ఉండి ఈ వర్డ్ నుంచి ఎక్కడి నుంచి తీసుకురంటే దేవనాగరి లిపి నుంచి తీసుకోవడం జరిగింది. ఓకేనా, దేవనాగరి లిపి నుంచి తీసుకోవడం జరిగిందన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రంగులు, కలర్స్ ఏమున్నాయి మనకి, ఏమేమి కలర్స్ ఉన్నాయి, వాట్ ఆర్ ద కలర్స్ ఏమున్నాయంటే మనకి చూడండి, ఒకటి గోల్డ్ కలర్ ఉంది మనకి, నెక్స్ట్ గ్రీన్ కలర్ ఉంది, 2 కలర్స్ మాత్రమే ఉన్నాయి. అవునా, సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. దీని క్రియేటర్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం రివ్యూ చేద్దాం. ఆర్టిస్ట్ ఎవరు ఈ లోగో క్రియేట్ చేసిరంటే మనకి లక్ష్మణ్ ఏలే అనే విషయం మనం చదువుకున్నాం. ఓకే, లక్ష్మణ్ ఏలే క్రియేటెడ్ బై ద లోగో లక్ష్మణ్ ఏలే క్రియేట్ చేసిండు. ఎవరంటే దీన్ని తెలంగాణ ప్రభుత్వ లోగోని. ఓకే, సో ఇది నేర్చుకున్నాం. తర్వాత ఎన్ని భాషలు ఉన్నాయంటే ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంది, తర్వాత తెలంగాణ ప్రభుత్వం అని తెలుగులో ఉంది, తర్వాత ఇక్కడ ఉర్దూలో తెలంగాణ ప్రభుత్వం అని ఉర్దూలో ఉంది ఈ సింబల్లో. ఎన్ని భాషలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ లయన్ క్యాపిటల్ కింద సత్యమేవ జయతే అనేది దేవనాగరి లిపి నుంచి వర్డ్ సంస్కృతంలో ఉందన్నమాట. సో ఎన్ని ఉన్నాయంటే మనకి 4 భాషలు ఉన్నాయండి. సో ఇక్కడ నుంచి మనకి 2017లో జరిగిన గురుకుల ఆర్ట్ టీచర్ ఎగ్జామ్లో ఏమని అడిగిందంటే తెలంగాణ ప్రభుత్వ లోగోలో ఉన్న భాషలు ఎన్ని అని అడిగిండు. ఆప్షన్ 1, ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4, ఆప్షన్ సి 5 లాంగ్వేజ్. సో దీంట్లో 99.9% స్టూడెంట్స్ డిడ్ మిస్టేక్. ఎందుకనంటే ఇక్కడ ఉన్న సత్యమేవ జయతే అనే ఏదైతే ఉందో దీన్ని ఎవరు గుర్తించకపోవడం, ఎవరు దాని గురించి తెలియకపోవడం వల్ల ఇక్కడ నుంచి క్వశ్చన్ మిస్ అయిందనమాట. సో కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, క్వశ్చన్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా అడుగుతారు ఎగ్జామినేషన్లో. ఇట్లా ప్రతి ఒక్క కాన్సెప్ట్ నుంచి ఏదో ఒక లింక్ ఉంటుంది ఖచ్చితంగా. ప్రతి ఒక్క ఏరియా నుంచి మనకి ఇచ్చిన సిలబస్లో ఎవ్రీ ఏరియా నుంచి మనకి ఇలాంటి డీటెయిల్ అనేది మనం పట్టించుకోకపోయినట్లయితే మనము ర్యాంక్లో మార్క్స్ స్కోర్ తక్కువ ఉంటుంది, మనము వెనకబడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది నెగటివ్ ప్యాటర్న్ ఎగ్జామినేషన్ కాబట్టి ఎవరైతే దీని గురించి చాలా డీటెయిల్గా చదువుతారో వాళ్ళే ర్యాంక్లో ఉంటారు, ఎవరైతే హైయెస్ట్ స్కోర్ వస్తుందో వాళ్ళే జాబ్ రేస్లో ఉంటారు. ఓకే, మనకి నెగటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి సో చాలా కేర్ఫుల్గా మనము చూజ్ చేసుకున్న ప్రతి ఒక్క క్వశ్చన్ ఆన్సరు అనేది చాలా అక్యురేట్గా ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఒక క్వశ్చన్ మనం మిస్టేక్ చేస్తున్నామంటే మనం వెనక్కి వెళ్తున్నట్టు లెక్క. ఒక్కొక్క క్వశ్చన్ మనము రైట్ చేస్తున్నామంటే మనం లక్ష్యానికి దగ్గరికి వెళ్తున్నట్టు విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి ఇక్కడ మనకి 4 భాషలు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. సింబల్స్ ఎన్ని ఉన్నాయంటే మనకి ఇక్కడ కాకతీయులు పరిపాలన చేశారు కాబట్టి కాకతీయ కళాతోరణం తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ చార్మినార్, కుతుబ్ షాహీస్ అండ్ అసఫ్ జాహీస్, తర్వాత మొఘల్స్ కూడా మనల్ని రూల్ చేశారు కొంతకాలం. కాకపోతే దీనికి సింబాలిక్గా ముస్లిం పరిపాలన సింబాలిక్గా మనము చార్మినార్ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా హైదరాబాదు అండ్ తెలంగాణ ప్రాంతంలో మనము ముస్లిం అండ్ హిందూ కల్చర్ సంస్కృతి మిళితమై ఉంటుంది కాబట్టి. ఓకే, అందుకనే సింబాలిక్గా చార్మినార్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ సింబల్ ఏంటంటే ఇక్కడ లయన్ క్యాపిటల్ని రాజముద్రగా ద ఇండియా ఈజ్ ద యూనియన్ ఆఫ్ స్టేట్ కాబట్టి భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా
ఈ భారత ప్రభుత్వం యొక్క గెజిట్లో ప్రచురించబడిన ఈ రాజముద్రను యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో దాని సింబాలిక్గా మరి యూనియన్ ఆఫ్ స్టేట్లో భాగమైన తెలంగాణ రాష్ట్రం కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఈ విజువల్ని యూజ్ చేసుకోవాలి కాబట్టి దీనికి సంబంధించి ఈ విజువల్ ఎక్కడైతే రాజముద్ర ఉంటుందో ఆ రాజముద్ర కింద సత్యమేవ జయతే అనేది మనకి వర్డ్ ఉంటుంది. దీన్ని మౌర్యన్ డైనాసిటీ నుంచి తీసుకోవడం జరిగింది. అశోక ద పిల్లర్ ఆఫ్ లయన్ క్యాపిటల్ సారనాథ్ నుంచి దీన్ని తీసుకోవడం జరిగింది. ఇది దేవనాగరి లిపి నుంచి వర్డ్ అండ్ సంస్కృత భాషలో ఉంటుందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీనికి సంబంధించిన అంశాలండి. ఇట్లా ఇక్కడ నుంచి మనకి లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్స్ ఇక్కడ నుంచి 2 క్వశ్చన్స్ పడ్డాయి. ఒకటి ఎవరు ఈ లోగోని క్రియేట్ చేసిరు, తర్వాత ఎన్ని భాషలు ఉంటాయని చెప్పేసి అడిగిండు. సో నెక్స్ట్ టైం ఏమేమి విజువల్స్ ఉంటాయని అడగడానికి అవకాశం ఉంది. తర్వాత ఎన్ని భాషలు ఉన్నాయని అడగడం, ఏమేమి కలర్స్ ఉంటాయని అడగడం జరుగుతుంది. లేదా ఏ విధంగానైనా దీని నుంచి క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న సత్యమేవ జయతే అనేది అది ఏ డైనాసిటీ నుంచి తీసుకోవడం జరిగింది, లేకపోతే ఈ సింబల్ ఏంటిది అసలు, లేకపోతే ఎన్ని కలర్స్ ఉన్నాయి. కలర్స్ ఇక్కడ చూడండి, ఈ కలర్స్ అనేది గోల్డ్ కలర్లో ఉంది. ఈ గోల్డ్ యొక్క సింబల్ ఏంటిది, ఇదేమో గ్రీన్ కలర్లో ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రాంతం అనేది ఆల్మోస్ట్ వ్యవసాయ ప్రధాన రాష్ట్రం. ప్రధాన వృత్తి ఏంది వ్యవసాయం, ప్రధాన వృత్తి కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వ్యవసాయం ప్రధాన ఆధారితంగా జీవన విధానం కొనసాగుతుంది కాబట్టి సో వ్యవసాయమే ప్రధాన ధ్యేయంగా ఇక్కడ గ్రీన్ కలర్ని తీసుకోవడం జరిగింది. సస్యశ్యామలానికి ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్ ఇక్కడున్న గోల్డ్ సింబల్ ఏదైతే ఉందో అప్పుడు తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం మోటో ఏంటంటే బంగారు తెలంగాణ అనే సింబల్ ఆధారంగా ఆ ప్రభుత్వం యొక్క మోటో ఆధారంగా ఈ గోల్డ్ కలర్ని తీసుకోవడం జరిగింది. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద తెలంగాణ ప్రభుత్వం యొక్క లోగో యొక్క కాన్సెప్ట్ అనమాట. ఈ విధంగా మనం కాన్సెప్ట్ చదువుకుంటూ ఆ కాన్సెప్ట్ సంబంధించిన క్వశ్చన్స్ మనం ఫ్రేమ్ చేసుకుంటూ ఆ డీటెయిల్స్ మనం నేర్చుకుంటూ ముందుకెళ్ళినట్టయితే ఆటోమేటిక్గా మనము ఎగ్జామ్స్లో ఏ విధంగా మనకి క్వశ్చన్స్ అడిగినా కానీ మనం క్వశ్చన్స్ మిస్ చేయకుండా యాక్యురేట్గా మనం ఆన్సర్ చేయాలి. ఎందుకంటే నెగటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి. సో ఈ విధంగా మనకి క్లాసెస్ అనేవి ఉంటాయి అన్నమాట. దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఏ విధంగా ఉందనేది చూద్దాం మనం. చూడండి ఇక్కడ దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఏ విధంగా ఉందనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. మీకు పీడిఎఫ్లో ఏ విధంగా ఉంటుందనేది మీకు చూపిస్తాను నేను. ఇది ఇంగ్లీష్ అండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఈ విధంగా ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం ఈ విధంగా ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ తెలుగు మీడియం వాళ్ళకి ఈ విధంగా ఉంటుంది లోగో. ఇక్కడ ఇప్పుడు నేను కాన్సెప్ట్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన, ఒక సింబల్ని పట్టుకొని ఆ కాన్సెప్ట్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన కాబట్టి ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మీకు ఇచ్చిన కంటెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం ఇప్పుడు మనం. కాన్సెప్ట్ వచ్చేసి మనకి తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేసి కాన్సెప్ట్ తెలంగాణ ప్రభుత్వం లోగో. సో ఇక్కడ కాన్సెప్ట్లో మనకి 2 కలర్స్ ఉంటాయి. ఏంటివి అవి? వన్ ఈజ్ అ గోల్డ్ కలర్ అండ్ నెక్స్ట్ గ్రీన్ కలర్ అనేది ఉన్నది. 2 కలర్స్ ఉన్నాయి, మనం చెప్పిన ఆల్రెడీ మీకు చూపించడం జరిగింది. నెక్స్ట్ ఈ లోగోలో మనకి 4 భాషలు ఉంటాయి, 4 లాంగ్వేజెస్ ఉంటాయి. దీంట్లో ఒకటి ఇంగ్లీష్లో ఉంటుంది, నెక్స్ట్ తెలుగులో ఉంటుంది, నెక్స్ట్ ఉర్దూలో ఉంటుంది, కింద సంస్కృతంలో సత్యమేవ జయతే అనేది దేవనాగరి లిపి నుంచి మనకి వర్డ్ ఉంటుంది. తర్వాత దీంట్లో ఉన్న మనకి సింబల్స్ ఏంటిది, ఏమేమి సింబల్స్ ఉన్నాయని మనం డిస్కషన్ చేసినాం ఆల్రెడీ. సో దీంట్లో మనకి కాకతీయ తోరణం, చార్మినార్, తర్వాత రాజముద్ర, ఇది మనకి గోల్డ్ కలర్లో ఉంటుంది. దీన్ని అశోక పిల్లర్ నుంచి తీసుకోవడం జరిగింది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఇక్కడ ఇవ్వడం జరిగింది. అశోక స్తంభం నుంచి తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా మనకి ప్రతి కాన్సెప్ట్ కూడా ఇట్లా ఇంగ్లీష్లో ఉంటుంది, తర్వాత తెలుగులో ఉంటుంది అనమాట. ఇది తెలంగాణ పోలీస్ లోగో గురించి ఈ విధంగా తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది అనమాట. ఇది తెలుగు స్క్రిప్ట్. సో ఈ విధంగా ప్రతి ఒక్క అంశం అనేది ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది కాబట్టి సో ఇట్లా ప్రతి ఒక్క అంశాన్ని చాలా డీటెయిల్గా, చాలా క్లుప్తంగా అండ్ కాన్సెప్ట్ అండ్ ఆ కాన్సెప్ట్ పైన ఎగ్జామినర్ ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడనే అంశం పైన మనము ప్రిపరేషన్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి క్వశ్చన్ అనేది మిస్ అవ్వదు అనమాట. ఓకే రైట్. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి మనం డైలీ క్లాసెస్ మనకు ఉంటాయి. ఈ కోర్స్ ఎవరైతే పర్చేజ్ చేస్తారో
ఈ కోర్స్ పర్చేజ్ చేసిన స్టూడెంట్స్కి ఈ క్లాసెస్ అవైలబిలిటీ ఉంటాయనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో దిస్ ఈజ్ ద కోర్స్ అండి. ఈ కోర్స్ని మనము అప్లోడ్ చేస్తాం. సో మీకు ఈ కోర్సు సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే మనకి సహజ ఆర్ట్ ఆన్లైన్ క్లాసెస్ అని మనకి యాప్ ఉంది. ఈ యాప్లో మనము సహజ ఆర్ట్ ఆన్లైన్ క్లాసెస్ ఈ యాప్ని ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ని. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్టయితే 9550749560కి వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపించండి. వాట్సాప్ ద్వారా ఒకవేళ మీరు కాల్ చేస్తే రిసీవ్ చేసుకోకపోవచ్చండి. సో మెసేజ్ పెడితే ఖచ్చితంగా కూడా మీకు రిప్లై వస్తుంది. కాల్ చేస్తే రిసీవ్ చేసుకోవడానికి అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మేబీ మోస్ట్లీ ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయకపోతే రిసీవ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేసు కాల్ రిసీవ్ చేసుకోకపోతే ఈ నెంబర్కి మీ డీటెయిల్గా మీ సమస్య ఏంటిది, మీ డౌట్స్ ఏంటనేది మెసేజ్ పెట్టండి వాట్సాప్కి. దెన్ విల్ రెస్పాండ్ ఇట్ అనమాట. ఓకే, సో ఈ యాప్ని మనకి ఈ యాప్ అనేది ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేస్తాం. సహజ ఆర్ట్ ఆన్లైన్ క్లాసెస్. తర్వాత మనకి దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనకి క్లాసెస్ గురించి తెలుసుకోవాలనుకుంటే మనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, ఒక యూట్యూబ్ ఛానల్. ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మీరు కొన్ని రిఫరెన్స్ క్లాసెస్ అనేవి మనకి. సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో మనకి డైలీ క్లాసెస్ అనేవి మనకి ఎప్పటి నుంచి క్లాసెస్ ఉంటాయి, ఏ టైంలో క్లాసెస్ ఉంటాయి అనేది మనము ప్రీవియస్ ఒక బ్యాచ్కి మనం వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసినాం. ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఆటోమేటిక్గా మరి ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఆ కోర్స్ వాళ్ళకి మనం క్లబ్ చేసి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తే దాంట్లో ఆటోమేటిక్గా క్లాస్ టైమింగ్, రేపు క్లాస్ ఏ టైంలో ఉంటుంది, మోస్ట్లీ ఈవినింగ్ 6 to 7 లేదా 7 to 8 ఈ టైంలో క్లాస్ ఉంటుంది. మనకి ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేసిరనుకోండి, మనకి టైమింగ్ కూడా పెంచడం జరుగుతుంది. ఎందుకంటే సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కానీ మనము బిఫోర్ 6 months లేదా 2 months 3 months నోటిఫికేషన్ ముందే మనము స్టార్ట్ చేసి ఉంటే మనం ఈజీగా ఆవలేలుగా మనం అనుకున్న గోల్ని రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుందనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.